ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు, సరే ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు మీరు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జరిగాయి అంటున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ గురించి మాట్లాడారు కాబట్టి ఒకసారి ఆ వీడియో ఒకసారి చూద్దాం. నిన్న జరిగినటువంటి ఇష్యూ దాన్ని ఒకసారి చూసిన తర్వాత మనం అనలైజ్ చేద్దాం. 1 minute అది చూసిన తర్వాత మళ్ళీ మీరు ఒక 1 minute దాని గురించి చెప్పేసిన తర్వాత నేను నెక్స్ట్ గెస్ట్కి వెళ్తాను. ప్లీజ్ సార్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ప్లీజ్. వద్దురా నువ్వు ముందుకో ఎస్, చూసాం కదా వేణుగోపాల్ రెడ్డి గారు. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినటువంటి వీడియో. దీంట్లో ఓటేయడానికి వచ్చినటువంటి 2 ఎంపీటీసీలని వాళ్ళు ఒకరిని బలవంతంగా లాక్కెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి, వీడియో చూస్తున్న పరిస్థితి. సో దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు? అక్కడ జరిగిన దాంట్లో వీళ్ళు ఏమంటున్నారు, ఎమ్మెల్యే లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. అక్కడున్న విజువల్స్ లో ఏ ఒక్కరైనా కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులు ఉన్నారా? వాళ్ళు కొట్టుకుంటారు ఇక్కడ ఆ ప్రాంతంలో. అక్కడ ఈరోజు ఒకసారి చూస్తే అక్కడ ఎంపీటీసీలు ఎవరైతే వచ్చారో, తను లేడీ తనవచ్చు లేకపోతే ఇంకొక అతను అవచ్చు, వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు. ఆ ఎంపీటీసీలని మేము భయపెట్టి మేము అక్కడ నుంచి బయటకు పంపించాల్సి వస్తుంది. నిజంగా వాళ్ళు నిజాయితీగా చిత్తశుద్ధితో ఓటేయాలనుకుంటే అక్కడికి వచ్చి ఓటు వేసిండొచ్చు. కాకపోతే భయాందోళనలు క్రియేట్ చేయాలా, వాళ్ళ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. ఒకరు ఎంపీపీ కావాలంటే ఇంకోరు ఎంపీపీ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి అక్కడ గొడవలు పెట్టుకొని ఒకరినొకరు కిడ్నాప్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి తప్ప మేము అక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. సరే, ఉదయగిరి ఎమ్మెల్యే నిజంగానే కాకర్ల సురేష్ గారు అక్కడికి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యారా, లేదా కాకర్ల సురేష్ గారు వాళ్ళకు ఉన్న ప్రోద్బలంతో లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా అక్కడ భయాందోళనలు చేశారా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళ నిజంగానే ఎంపీటీసీ నాయకులు వచ్చి ఓటేయాలనుకుంటే, ఎంపీటీసీ సభ్యులు వచ్చి ఓటేయాలనుకుంటే ఓటేసిండొచ్చు కదా. ఎందుకు ఆపారు? మేము అంటే విజువల్స్ పెట్టడం అనేది ఏమైనా జరిగిండొచ్చు. లోకల్ పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి, అసలు ఆ ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ లో ఆ మండలంలో ఏం జరుగుతుందన్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియదు. కానీ తను లేడీ ఎవరైతే ఉందో తను ఎంపీపీకి పోటీ చేస్తుంది. ఎంపీపీకి పట్టేసేయాలనుకుంది. తను ఎంపీపీ అవ్వాలనుకున్న కోరికతోటి 5 నెలల కాలం ముందో 6 నెలల పరిమితి కాలం ముందో అవ్వాలనుకుంది. దానిలో భాగంగా వాళ్ళు గ్రూప్ రాజకీయాలు చేసుకున్నారు తప్ప మా ప్రమేయం ఏం లేదని చెప్తున్నాం. ఓకే సార్, ఎస్, ఓకే.